students. Good morning everyone. Today I am going to discuss about the topic muscle contraction. Muscle contraction. So అయితే యూనిట్ 3 స్టార్ట్ చేసుకున్నాం మనం. యూనిట్ 3 లో 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఏం చెప్పుకున్నాం? నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్, మజిల్ కాంట్రాక్షన్, ఎండోక్రైన్ గ్లాండ్స్, నెక్స్ట్ వన్ మామ్మేలియన్ రీప్రొడక్షన్. వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్ యూనిట్ 3లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మజిల్ కాంట్రాక్షన్. మజిల్ కాంట్రాక్షన్. సో ఇక్కడ మజిల్ కాంట్రాక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మజిల్ అనేటువంటిది మస్క్యులర్ టిష్యూ అనేటువంటిది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే మీసోడర్మ్. మీసోడర్మ్ నుంచి ఇది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే మజిల్ యొక్క ఫంక్షన్, మస్క్యులర్ టిష్యూ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫీచర్ మొబిలిటీ, కదలికలను చూపించడం. సో ఎప్పుడైతే కదలికలను చూపిస్తుందో ఈ మజిల్ అనేటువంటిది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేటువంటి ప్రాసెస్ ఇది జరుగుతుంది. కాంట్రాక్షన్ అంటే కండరం అనేది సంకోచించడం జరుగుతుంది, కండరం అనేటువంటిది యథాస్థితికి రావడం జరుగుతుంది. యథాస్థితికి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మజిల్. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మజిల్. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఇర్రిటబిలిటీ. ఇర్రిటబిలిటీ దీని క్యారెక్టర్స్లో ఫస్ట్ వన్ ఇర్రిటబిలిటీ. సో ఇది ఎప్పుడైతే కండరం సంకోచం చెందుతుందో అంటే ఎప్పుడైతే బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇచ్చి వర్క్ చేయమని చెప్తుందో సో ఇప్పుడు ఈ మజిల్ అనేటువంటిది స్టిమ్యులేట్ అయ్యి ప్రేరణను కలిగించి అంటే ఈ ప్రేరణను ఈ స్టిమ్యూల్స్ను రిసీవ్ చేసుకుని అది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ కాంట్రాక్టబిలిటీ. కాంట్రాక్టబిలిటీ. సో ఈ మజిల్ అనేటువంటిది ఎప్పుడైతే స్టిమ్యూల్స్ ప్రేరణను కలిగి ఉంటాయో అప్పుడు ఈ మజిల్ అనేటువంటిది షార్ట్ అండ్ థిక్ ఫిలమెంట్స్ కింద మారుతుంది. అయితే షార్ట్ అండ్ థిక్ ఫిలమెంట్స్ ఎక్కడ ఉంటాయి అన్నది నెక్స్ట్ మనం ఈ మజిల్ కాంట్రాక్షన్ గురించి చెప్పుకున్నప్పుడు సో అది ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ కండక్టబిలిటీ. కండక్టబిలిటీ. సో ఇక్కడ కండక్టబిలిటీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టిమ్యూల్స్ ఎప్పుడైతే జరుగుతాయో స్టిమ్యూల్ అంటే ఒక మజిల్ అనేటువంటిది స్టిమ్యులేట్ అయ్యే విధంగా ఇది ప్రేరణను కలిగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎక్స్టెన్సిబిలిటీ.
ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఈ మజిల్ అనేటువంటిది కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ను కలిగి ఉంటుంది. అంటే ఏంటి, ఇది సంకోచం చెందినప్పుడు కాంట్రాక్షన్ అంటే మజిల్ వర్క్ చేసేటప్పుడు సంకోచం చెందుతుంది, మళ్ళీ అది రిలాక్సేషన్ స్టేజ్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎలాస్టిసిటీ. సో ఈ మజిల్ అనేటువంటిది ఎలాస్టిసిటీ నేచర్ని కలిగి ఉంటుంది. ఎందుకు, ఇవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగినప్పటికీ కూడా ఆ మజిల్ అనేది మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నప్పుడు దాన్ని సాగదీసినప్పుడు సాగుతుంది, కానీ మళ్ళీ అది సేమ్ పొజిషన్ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో ఈ మజిల్ కూడా అలాగే సేమ్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ మజిల్స్. Classification of muscle. మజిల్ని 3 టైప్స్ కింద వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ స్కెలిటల్ మజిల్, కార్డియాక్ మజిల్, స్మూత్ మజిల్. హృదయ కండరం, సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ స్కెలిటల్ మజిల్. స్కెలిటల్ మజిల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బోన్ చుట్టూతా ఉండేటువంటి మజిల్, సో ఇక్కడ దీన్ని చారల కండరం అని కూడా అంటారు, అంటే స్ట్రైటెడ్ అండ్ స్ట్రిప్డ్ మజిల్ అని కూడా అంటారు. స్కెలిటల్ మజిల్ని ఇంకొక పేరేంటి, స్ట్రైటెడ్ అండ్ స్ట్రిప్టెడ్ మజిల్ అని కూడా అంటారు. సో ఇది మనం బోన్స్, ఈ మజిల్ అనేటువంటిది బోన్స్కి అటాచ్ అయి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ సీన్ ఓన్లీ ఇన్ హార్ట్, అంటే హార్ట్ రీజియన్లో మాత్రమే కార్డియాక్ మజిల్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిలో ఉండేటువంటి ఫైబర్స్, కార్డియాక్ మజిల్లో ఉండేటువంటి మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో ఈ న్యూక్లియస్ అనేది మల్టీ న్యూక్లియేటెడ్, అంటే న్యూక్లియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది సిన్షీషియల్ కండిషన్లో ఉంటుంది. సిన్షీషియన్ అంటే ఒక న్యూక్లియస్ కాకుండా న్యూక్లియస్లు 2, 3 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటాయి, 2 కన్నా అంతకన్నా ఎక్కువ ఉంటాయి, వాటిని మల్టీ న్యూక్లియేటెడ్ లేదా సిన్షీషియల్ స్థితి అంటారు. నెక్స్ట్ వన్ స్మూత్ మజిల్. సో స్మూత్ మజిల్ అంటే ఇక్కడ ఎటువంటి మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి కనిపించవు, అంటే చారలు అనేవి కనిపించవు. సో ఇలాంటి స్మూత్ మజిల్ అనేది డైజెస్టివ్ సిస్టంలోను, రెస్పిరేటరీ ట్రాక్ అండ్ యూరినరీ బ్లాడర్, ఆర్టరీస్, వెయిన్స్, వీటిల్లో మనకి ఈ స్మూత్ మజిల్స్ అనేవి మనం బాగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. Structure of
మజిల్ని మనం దాని యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ని మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు మజిల్ని దాని యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ తీసుకుని మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు మజిల్స్లో ఒక్క మజిల్ తీసుకుంటే అందులో మజిల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. సో ఈ మజిల్ ఫైబర్స్ అనేవి స్మాల్గా ఉండొచ్చు, లేదా లాంగ్గా లెంగ్త్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, లేదా షార్ట్గా ఉండొచ్చు. సో ఇవి మజిల్ అంతా కూడా ఆక్యుపై చేసి ఉంటాయి. సో ఈ మజిల్ ఫైబర్స్ అనేవి ఏ మెటీరియల్తో ఫామ్ అవుతాయంటే, సో కొల్లాజన్ ఫైబర్స్ లేదా కనెక్టివ్ టిష్యూ. కొల్లాజన్ ఫైబర్స్ కనెక్టివ్ టిష్యూ. ఒకసారి డయాగ్రామ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూద్దాం. ఇది బోన్. సో బోన్ చుట్టూతా ఎవరుంటారు అంటే, బోన్ చుట్టూతా ఎవరుంటారు? మజిల్స్ అనేవి ఉంటాయి. మజిల్స్. సో ఈ మజిల్ని నేను తీసుకున్నాను. సో ఈ మజిల్ని ఆవరిస్తూ ఒక లేయర్ అనేటువంటి థిన్ లేయర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ థిన్ లేయర్ ఏమంటాము అంటే ఎపిమైసియం అంటాం. ఒక బోన్ చుట్టూ మజిల్స్ ఉన్నాయి. ఒక మజిల్ని బయటకు తీసుకున్నాను. ఒక మజిల్ చుట్టూతా ఉండేటువంటి థిన్ లేయర్ను ఎపిమైసియం అంటారు. నెక్స్ట్ వన్, ఇందులో ఈ మజిల్లో మజిల్ ఫైబర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. మజిల్ ఫైబర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మజిల్ ఫైబర్స్ ఏమంటాము అంటే వీటిని ఫాసికల్స్. ఈ మజిల్ ఫైబర్స్ ఏమంటాము? ఫాసికల్స్ అంటాం. సో ఈ మజిల్ ఫైబర్ని కూడా ఒక మజిల్ ఫైబర్ని బయటకు తీసుకొచ్చాను. దీన్ని కూడా చుట్టూతా ఆవరిస్తూ ఒక లేయర్ ఉంటుంది. సో దీన్ని ఏమంటాము అంటే పెరిమైసియం. ఎపిమైసియం, పెరిమైసియం. అదేవిధంగా మొత్తం మజిల్ని ఆవరిస్తూ ఉండేటువంటి లేయర్ని ఎండోమైసియం అంటాం. ఎండోమైసియం అంటాం. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? లేయర్స్ ఏం కనిపిస్తున్నాయి? ఫస్ట్ వన్ ఎపిమైసియం, పెరిమైసియం, నెక్స్ట్ వన్ ఎండోమైసియం. 3 లేయర్స్ అనేవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ అంటే ఏంటి? ఒక బోన్ చుట్టూతా మజిల్స్ ఉన్నాయి. ఒక మజిల్ని తీసుకున్నాం. ఈ మజిల్ని ఆవరిస్తూ ఒక థిన్ లేయర్ ఉంది, దాన్ని ఎపిమైసియం అన్నాం. సో ఇక్కడ మజిల్ని లోపల కట్టలుగా ఉండేటువంటి ఈ మజిల్ ఫైబర్స్ అనేవి ఉన్నాయి. వీటిని ఫాసికల్స్ అంటాము. ఒక ఫాసికల్ని తీసుకున్నాను. ఈ ఫాసికల్ చుట్టూతా కూడా ఒక లేయర్ ఉంటుంది, దాన్ని పెరిమైసియం అంటాం. సో ఒకసారి డయాగ్రామ్ వేస్తున్నాం మరలా. tendon, muscle fiber. Muscle fibers.
నెక్స్ట్ వన్. సో మజిల్ తీసుకున్నాం. మజిల్ లోపల మజిల్ ఫైబర్స్ ఉంటాయన్నావు కదా, అందులో నుంచి ఒక ఫైబర్ని తీసుకున్నాం. ఒక ఫైబర్ని తీసుకున్నాం. ఒక ఫైబర్లో మళ్ళా అనేకమైనటువంటి ఫైబర్స్ ఉంటాయి. సో వాటిని ఫాసికల్స్ అని చెప్పాం కదా. సో ఓ ఫాసికల్ని నేను ఆల్ట్రా స్ట్రక్చర్ అంటే లోపల ఉండేటువంటి ఆల్ట్రా స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు అనేవి కనిపిస్తున్నాయి. సో అంటే ఏంటి అంటే మజిల్ మధ్యలో ఉంది, చుట్టూతా ఉండేటువంటి మజిల్ అనేటువంటిది మధ్యలో ఉంది. ఈ కొనలను ఏమంటాము అంటే టెండాన్స్ అంటాము. సో ఈ ఆల్ట్రా స్ట్రక్చర్ను మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఈ మజిల్ అనేటువంటిది ఎలా కనిపిస్తుంది అంటే డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ కింద కనిపిస్తుంది. సో మజిల్ తీసుకున్నాం. మజిల్లో లోపల ఒక మజిల్ ఉంది. మజిల్ బోన్లో ఒక మజిల్ తీసుకున్నాం. బోన్ దగ్గర ఉండేటువంటి మజిల్, అందులో ఉండేటువంటి ఒక మజిల్ తీసుకున్నాం. ఇందులో దీని ఆల్ట్రా స్ట్రక్చర్ చూసినప్పుడు సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? లైట్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్. అంటే ఇలా డార్క్గా ఉండేటువంటి బ్యాండ్స్, లైట్గా ఉండేటువంటి బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. బ్యాండ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆ మజిల్ యొక్క డయాగ్రామ్ వేసుకుందాం. సో మజిల్ యొక్క డయాగ్రామ్ ఆల్ట్రా స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఐ బ్యాండ్. సో దీన్ని లైట్ బ్యాండ్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇది కూడా లైట్ బ్యాండ్. సో ఇక్కడ చూద్దాం, లైట్గా ఉండేటువంటి బ్యాండ్స్, మధ్యలో డార్క్ బ్యాండ్స్. సో ఈ డార్క్ బ్యాండ్ ఉండేటువంటి రీజియన్ ఏమంటాము అంటే ఏ బ్యాండ్. నెక్స్ట్ వన్ ఇక్కడ మధ్యలో ఒక లైన్ ఉంటుంది. సో ఈ లైన్ ఏమంటాము అంటే ఎం లైన్ అంటారు. సో ఇక్కడ లైట్ బ్యాండ్, సో డార్క్ బ్యాండ్. సో ఇక్కడ లైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్. సో దీన్ని ఏ బ్యాండ్ అని కూడా అనొచ్చు, ఎం లైన్. సో నెక్స్ట్ వన్ ఎం లైన్. అంటే ఇది థిన్ ఫిలమెంట్, థిక్ ఫిలమెంట్. సో ఈ థిన్ ఫిలమెంట్ నుంచి ఈ థిన్ ఫిలమెంట్ వరకు ఉండేటువంటి రీజియన్ ఏమంటాము అంటే సార్కోమియర్ అంటాం. ఏమంటాం? సార్కోమియర్ అంటాం. సో సార్కోమియర్ అంటాము. సో ఇక్కడ హెచ్ జోను, ఇక్కడ కూడా హెచ్ జోన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక మజిల్ తీసుకున్నా, మజిల్ లోపల ఎవరు ఉన్నారు? మజిల్ ఫైబర్స్ ఉన్నాయి.
అంటే ఈ మజిల్ ఫైబర్ని ఒక ఫైబర్ని బయటకు తీసుకున్నప్పుడు కట్టలు కట్టలుగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ మనం అబ్జర్వ్ చేస్తాం, వాటిని ఫాసికల్స్ అంటాం. ఈ ఫాసికల్ ఒక ఫాసికల్ని బయటకు తీసి మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది లోపల? ఇక్కడ ఐ రీజియన్, ఏ రీజియన్ అంటే లైట్ బ్యాండ్స్, రెండు వైపులా కూడా లైట్ బ్యాండ్స్ ఉన్నాయి, మధ్యలో డార్క్ బ్యాండ్ ఉంది. లైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్. సో దీన్ని థిన్ ఫిలమెంట్, థిక్ ఫిలమెంట్ అంటాము. ఈ రీజియన్లో ఉండేటువంటి దాన్ని ఎం లైన్ అంటాము. సో ఈ రెండింటిని కూడా హెచ్ జోన్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది అంటే, సో ఏవైతే థిన్ ఫైబర్స్ ఉన్నాయో ఈ థిన్ ఫైబర్స్ని ఏమంటాము అంటే యాక్టిన్ ఫైబర్స్ అంటాం. ఇక్కడ థిక్ అండ్ థిన్ బ్యాండ్స్ అనేవి కనిపిస్తాయి చూడండి, థిక్ బ్యాండ్స్. సో ఈ థిన్ బ్యాండ్స్ను ఏమంటాము అంటే యాక్టిన్ ఫైబర్స్ అంటాం. సో ఏ బ్యాండ్ చివరులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఏ బ్యాండ్ చివరులు. సో ఇక్కడ మజిల్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఏంటి? ఇదొక మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఇలా కాంట్రాక్షన్ రిలాక్షన్. సో మజిల్ అనేది చూడండి మనం ఇలా కాంట్రాక్షన్ రిలాక్షన్ ఇలా జరిగినప్పుడు లోపల ఉండేటువంటి బ్యాండ్స్ సో ఇవి ఇలా లోపలికి రావడం జరుగుతుంది. అంటే ఈ థిన్ బ్యాండ్స్ ఇలా లోపలికి వస్తాయి, థిక్ బ్యాండ్స్ ఇలా ఇటువైపు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏ చివరలు ఇంకా బాగా థిక్గా ఉంటాయి. ఎందుకంటే థిన్ బ్యాండ్స్ అనేవి ఇంట్లోకి రావడం ద్వారా ఏ చివరలు అనేవి బాగా థిక్గా రావడం జరుగుతుంది. సో ఏ థిన్ ఫిలమెంట్, ఐ వచ్చేసరికి థిన్ ఫిలమెంట్. అంటే ఏ గమనిస్తే ఇక్కడ థిక్ ఫిలమెంట్స్ ఉన్నాయి, థిన్ ఫిలమెంట్స్ ఉన్నాయి. ఐ దగ్గర ఓన్లీ థిన్ ఫిలమెంట్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇలా ఇది కాంట్రాక్షన్ జరిగేటప్పుడు ఈ లైట్ బ్యాండ్స్ ఇందులోకి, డార్క్ బ్యాండ్స్ ఇందులోకి కలిసిపోతాయి. అప్పుడు ఏ రీజియన్ దగ్గర థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ రెండు అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఐ రీజియన్ దగ్గర ఓన్లీ థిన్ ఫిలమెంట్ మాత్రమే అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ థిన్ ఫిలమెంట్ అండ్ థిక్ ఫిలమెంట్. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. థిన్ ఫిలమెంట్ అండ్ థిక్ ఫిలమెంట్. థిన్ ఫిలమెంట్, థిక్ ఫిలమెంట్. చూద్దాం. థిన్ ఫిలమెంట్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఐ బ్యాండ్ దగ్గర మొత్తం అంతా కూడా ఏముంది? ఐ బ్యాండ్ దగ్గర థిన్ ఫిలమెంట్ ఉంది. ఏ బ్యాండ్ దగ్గర చివరల మాత్రమే థిక్ ఫిలమెంట్స్ ఉంటాయి. సో చూద్దాం, ఇక్కడ థిన్ ఫిలమెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే
జీ ప్రోటీన్స్తో ఫామ్ అవుతాయి. జీ ప్రోటీన్స్తో ఫామ్ అవుతాయి. సో ఈ జీ ప్రోటీన్స్ ఏమనొచ్చు? గ్లోబ్యులర్ ప్రోటీన్స్. గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అనవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ జీ ప్రోటీన్స్ అన్నీ కూడా కలిసి ఒక ఫిలమెంట్ని ఫామ్ చేస్తాయి. చూడండి, యాక్టిన్ తంతువులన్నీ కూడా కలిపి ఒక ఫిలమెంట్ని ఫామ్ చేస్తాయి, ఒక చైన్ని ఫామ్ చేస్తాయి. సో ఆ చైన్ పేరేంటి? ట్రోపోమయోసిన్. ఈ ట్రోపోమయోసిన్ అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ మజిల్ అనేది ఇలా కాంట్రాక్షన్ జరుగుతుందో ఈ ట్రోపోమయోసిన్ అనేటువంటిది ట్రోపోనిన్ని బైండ్ చేయడం జరుగుతుంది. ట్రోపోనిన్ని బైండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసాము. సో ఇక్కడ ఈ ట్రోపోమయోసిన్ అనేటువంటిది 3 యూనిట్స్ అంటే టీఎన్సి, టీఎన్1, టీఎన్టీ అనేటువంటి ట్రోపోనిన్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ 3 1 2 3 ట్రోపోనిన్ అన్నాం. అంటే ఏంటి? టీఎన్సి, టీఎన్టీ అంటే ట్రోపోనిన్, టీఎన్సి, టీఎన్టీ అండ్ టీఎన్ఐ అనేటువంటి ట్రోపోనిన్స్ని ఈ ట్రోపోమయోసిన్ అనేటువంటిది బైండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ థిక్ ఫిలమెంట్. థిన్ ఫిలమెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ థిక్ ఫిలమెంట్. థిక్ ఫిలమెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే థిక్ ఫిలమెంట్ ఎక్కడ అబ్జర్వ్ చేసాం మనం? ఏ బ్యాండ్ దగ్గర మొత్తం అంతా రీజియన్ అంతా కూడా థిక్ ఫిలమెంటే అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూద్దాం. సో ఇది హెడ్ రీజియన్, టైల్ రీజియన్. ఎక్కడ మధ్యలో ఒక లేయర్, ఒక గీత పెట్టాం కదా. సో అది ఎవరు అంటే ఎం లైన్. ఇంకా చెప్తున్నాం కదా ఎం లైన్ అంటే ఇప్పుడు ఈ థిక్ ఫిలమెంట్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ఈ థిక్ ఫిలమెంట్స్ అనేటువంటివి ఇవి ఏటీపీ అంటే యాక్టిన్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఒక టైల్ కనుక బయట తీసుకుంటే 2 రీజియన్స్ ఉంటాయి. 1 2 ఇది యాక్టిన్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మజిల్ కాంట్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో హార్మోన్స్ వాటి యొక్క ఫంక్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో అంటే ఇక్కడ మజిల్ కాంట్రాక్షన్లో మజిల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే మజిల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కాంట్రాక్షన్, రిలాక్షన్ జరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో బోన్ దగ్గర మజిల్స్ ఉంటాయి. మజిల్స్లో మజిల్ ఫైబర్స్ ఉంటాయి. ఒక మజిల్ ఫైబర్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు కట్టలుగా ఉండేటువంటి ఫాసికల్స్ ఉంటాయి. సో అవి ఈ మజిల్ అనేటువంటి లేయరు అంటే మజిల్ ఫైబర్స్ని, ఫాసికల్స్ని కవర్ చేస్తూ పెరిమైసియం ఉంది, మజిల్ని కవర్ చేస్తూ ఎపిమైసియం ఉంది, అదేవిధంగా మొత్తం అంతటిని మజిల్ని కవర్ చేస్తూ ఎండోమైసియం ఉంది. సో ఇలాగా 3 లేయర్స్ అనేవి మజిల్ని కవర్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఒక ఫాసికల్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు అక్కడ మజిల్ కాంట్రాక్షన్ ఏ విధంగా జరుగుతుందో కనిపిస్తుంది. అంటే మజిల్ కాంట్రాక్షన్ అక్కడ థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ అంటే డార్క్ బ్యాండ్, లైట్ బ్యాండ్ అనేటువంటి బ్యాండ్స్ కనిపించడం జరుగుతుంది. సో అవి ఏం చేస్తాయంటే మజిల్ కాంట్రాక్షన్ జరిగేటప్పుడు యాక్టిన్ని బైండ్ చేయడానికి అక్కడ అవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఇప్పటివరకు కూడా యూనిట్ 3 అంటే యూనిట్ 3లో ఉండేటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అంటే యూనిట్ 3లో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ 1, 2 పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్. నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మజిల్ కాంట్రాక్షన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్
మ్యామలియన్ రీప్రొడక్షన్, వీటి మూడాటిలో నుంచి డెఫినెట్గా ఒక ఎస్సే, ఒక షార్ట్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా యూనిట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. అందులో డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, ఈ 4 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇందులో కూడా థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతే సో మీకు కంప్లీట్ అవుతుంది. Thank you all of you.